రైట్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు బీఆర్ఎస్ కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్లో బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోతుంది అతి త్వరలోనే అనేటటువంటి వ్యాఖ్యలు ఒకవైపు నుంచి వినిపిస్తున్నాయి. ఇటువైపు బండి సంజయ్ వ్యాఖ్యలు కనుక చూసినట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, శాసనసభలో కేంద్ర బడ్జెట్కి సంబంధించి తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తీర్మానం చేసినప్పుడు దానికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. అంటే వారిద్దరూ కలిపే కదా బీజేపీ మీద పోరాటం సాగిస్తున్నారు. కాబట్టి మీ రెండు పార్టీలు ఒకటే అనేది ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండు రకాల అంశాలు కూడా చర్చ జరుగుతున్నాయి. కవిత జైల్లో ఉంది ఓ పక్క, రాష్ట్రంలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. బీఆర్ఎస్ పరిస్థితి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఒకేసారి ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా 28 మంది ఎమ్మెల్యేలతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంది. వీళ్ళు కూడా చాలా వరకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. చివరికి కేవలం 4 మాత్రమే మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అనే విమర్శలు మంత్రులు స్వయంగా చేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ. ఇట్లాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎటు వెళ్తారు అనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. పార్టీ ఏమైపోతుంది, వీళ్ళు 4 మిగులుతారా అనే చర్చ జరుగుతోంది. సరే, అది ఏమైనా కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మరో విధంగా ఆలోచిస్తారని, బీజేపీ అండ ఉంటే, బీజేపీ సపోర్టు ఉంటే రాష్ట్రంలో మళ్ళీ కలిసైనా సరే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారని కొంతమంది విశ్లేషకులు కానీ, కొంతమంది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కానీ వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల బీజేపీలో కలుస్తారా, కాంగ్రెస్లో కలుస్తారా అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ ఈ రకమైనటువంటి కామెంట్లు చేయడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మీ ఇద్దరు అసెంబ్లీలో కలిసే తీర్మానం చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే ప్రభుత్వంలో చేరతారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది గమనించాల్సినటువంటి అంశం. మరి కేసీఆర్ ఏ మేరకు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు, ఏ మేరకు అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ మేరకు బీజేపీతో కల్పిస్తే ప్రయత్నం చేస్తున్నారు, లేదా మళ్ళీ మా పార్టీని యాస్థితిగా అట్టగే ఉంచి 4 ఉన్నా 5 ఉన్నా మేము ఇట్టగే నడుపుతాం, తెలంగాణ ఉద్యమ పార్టీ మాది, మళ్ళీ మేము పునరుజ్జీవం పొందుతాం, మేము మళ్ళీ దీని మీద పోరాటం చేస్తాం అనే స్థితిలో కేసీఆర్ ఉన్నారా అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల దీని మీద ఇప్పటికీ ఎవరి దగ్గర నుంచి కూడా స్పష్టమైనటువంటి సమాచారం లేదు. కానీ బండి సంజయ్ వ్యాఖ్యలను మాత్రం తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. రఘు, రైట్. మరోవైపు ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇతర నేతల రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే పార్టీలు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ తీవ్ర వ్యాఖ్యలు మరి ఏమైనా దుమారం రేపుతున్నాయా, లేకపోతే మళ్ళీ ఇవి కూడా కేవలం విమర్శల కిందకే వెళ్తున్నాయా? లేదు, వాళ్ళు ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. అటు కాంగ్రెస్ దాని మీద మాట్లాడలేదు, ఇటు బీఆర్ఎస్ కూడా దాని మీద మాట్లాడలేదు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం తెలిసేటటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళెవరూ కూడా కాంగ్రెస్ మీద ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నారే కానీ బీజేపీ మీద బడ్జెట్కి సంబంధించి విమర్శలు వచ్చాయి కానీ రాష్ట్ర బీజేపీ మీద ప్రత్యేకంగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి ముందు రోజు మాత్రమే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో దాని మీద విమర్శలు చేశారు. నా కూతురిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అనేటువంటి మాటలు మొట్టమొదటిసారిగా కేసీఆర్ బహిరంగంగా ఇలా మాట్లాడడం ఆ రోజే మనం చూసాం. అయితే ఆయన కూడా బీజేపీతో పోరాటానికి సిద్ధపడుతున్నారా ఏమిటి అనేది ప్రశ్నార్థకమైనటువంటి సమస్యగా మిగిలిపోయింది. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు. మరోవైపు బండి సంజయ్ రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. అత్యంత ప్రధానమైనటువంటి నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంటే దానికి రేవంత్ రెడ్డి దుమ్మా కొట్టడం, దానికి వెళ్ళకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఏదైనా ఉండవచ్చు కానీ దాని మీద ఈ రకమైనటువంటి వైఖరి వహిస్తే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో పేర్లు చెప్పినంత మాత్రాన రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందంటే సమంజసం కాదు. ఇప్పుడు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ వాటి పేర్లేవి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అట్లాంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు గొడవ చేస్తున్నారా? ఏ రాష్ట్రానికి కావాల్సిన కేటాయింపులు ఆ రాష్ట్రానికి జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో దారుణమైనటువంటి వ్యవస్థను అనుభవించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ప్రకటన వెలువడింది.
అలాగే బీహార్కి సంబంధించి కూడా వెనకబడిన ప్రాంతం కాబట్టి బీహార్లో పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కేటాయింపుల విషయంలో బహిరంగంగా వాటి పేర్లు ప్రస్తావించి ప్రకటన చేయాల్సి వచ్చింది. తూర్పు రాష్ట్రాల గురించి కూడా ప్రకటన చేశారు. అంతేగాని అంత మాత్రాన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోవడం మాత్రం ముఖ్యమంత్రిగా సమంజసమైనటువంటి విషయం కాదు. ఆయన వైఖరి విషయంలో సరిగ్గా లేదు అనేటటువంటి విమర్శలు కూడా చేశారు బండి సంజయ్ రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.